హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? మేమైతే చాలా బాగున్నాము. సో ఇంకా ఈరోజు మన వీడియోలో ఏంటంటే మళ్ళీ ఒక అన్బాక్సింగ్ అనమాట. అది కొంచెం కాస్ట్లీయే అండ్ మన లేడీస్కి సంబంధించింది. గెస్ చేయాలి అనుకుంటే హెయిర్కి సంబంధించిన ఒక టూల్ అనమాట. ఒకవేళ గెస్ట్ చేసినట్టుంటే అది కూడా ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంది. మీరు ఎక్కడ ఏ యూట్యూబ్ ఓపెన్ చేసినా, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా అది బాగా కనిపిస్తుంది మీకు. ఒకవేళ మీకు అర్థమైంది అనుకుంటే రైట్ అవే ఇప్పుడే ఒకసారి కామెంట్ చేసేయండి అనమాట. మరి ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇప్పుడైతే అసలు మీరు చూసారో లేదా కానీ ఎక్కడ చూసినా ఇదే కర్లర్ అనమాట. అర్బన్ యోగ్ వాళ్ళది ఫుల్గా ట్రెండ్లో ఉందన్నమాట. అంత బాగా ఉంది అంటే ఇది ఎందుకు అంత ట్రెండ్లోకి వచ్చిందని ఒకసారి చెప్తాను, నాకు అర్థమైంది నేను చెప్తాను. డైసన్ ఒక 50,000 వరకు ఉంటుంది రఫ్గా చూస్తే. దాంట్లో చాలా రకరకాల టూల్స్ ఉంటాయి కదా, హెయిర్ డ్రైయర్ అని, కర్లర్ అని, స్ట్రైట్నర్ అని, అట్లా డిఫరెంట్ ఉంటాయి కదా. దానికి డూప్ లాగా అర్బన్ యోగ్ ఇప్పుడు బాగా దానికి మినీ వర్షన్ లాగా ఇప్పుడు బాగా ట్రెండ్లోకి వచ్చిందనమాట. సో దీంట్లో కూడా చాలా ఉన్నాయి అర్బన్ యోగ్లో. నేను తీసుకుంది ఏంటి అంటే కర్లరు. అన్బాక్సింగ్ చేద్దాం ఇప్పుడు. మన బిగ్గెస్ట్ అన్బాక్సింగ్. ఇంత రేటు పెట్టి మనమైతే కొనలేదు. అప్పుడు ఒకసారి మీరు చూసినట్టయితే నేను అగోరా కాదు అగారో వాళ్ళది మనము హెయిర్ స్ట్రైట్నర్ కమ్ బ్రష్ ఉంటుంది కదా, హార్డ్ బ్రష్, అది ఒకటి తీసుకున్నాము. సో మీకు గుర్తుంటే, లేకపోతే నేను లింక్ ఇక్కడ మెన్షన్ చేస్తాను చూడండి. అప్పుడు మనం అది రివ్యూ చేస్తున్నాము. నెక్స్ట్ మళ్ళీ తర్వాత మనకి హెయిర్కి సంబంధించింది నాకు తెలుసు మీ అందరికీ కొంచెం రఫ్గా ఫ్రీజీగా ఉంటుందని తెలుసు. నాకు ఇలా ఉండనేమో ఇష్టము, అట్లా బౌన్సీగా ఫ్లాట్గా ఉంటే అప్పటి మందమే బాగుంటుంది. తర్వాత అంతగా ఏదో చప్పగా ఉన్నట్టు అనిపిస్తుంది, నాకు అంత మంచిగా లుక్ అనిపించదు. ఇట్లయితే కొంచెం థిక్గా అనిపిస్తుంది. నాకు చూడడానికి ఇంత థిక్ ఇట్లా కనిపిస్తుంది, కానీ జడ అల్లుకుంటే మాత్రం ఎంత సన్నగా వస్తుంది తెలుసా. అవి కూడా మీకు వీడియోలు చూపిస్తాను ముందు. చాలా అంటే చాలా థిక్గా అయిపోయింది. నేను ఎక్కడికైనా బయటికి వెళ్తే కొంచెం లీవ్ చేసుకోవడానికి ఇష్టపడతాను, ఎందుకంటే కొంచెం లుక్ బౌన్సీగా ఉండి కొంచెం ఫ్రీజీగా ఉండి బాగా కనిపిస్తుందని. సో అదంతా పక్కన పెట్టేస్తే మనం ఇప్పుడు దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం, ఎట్లా వచ్చింది ఏంటి అని. నేను ఇది అమెజాన్లో తీసుకున్నాను. ఇది మనకి 2,999 ఉందన్నమాట రేట్ అయితే. ఆబ్వియస్లీ ఎప్పుడైనా మనకి సేల్ అట్లా పడితే ఒక 200-300 అట్లా తగ్గుతుంది. మీరు కావాలంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్లో తీసుకోవచ్చు. చూద్దాం ఎట్లా వచ్చింది ఏంటి అనేది ఒకసారి మనమైతే. ఇదేంటి రావట్లేదు. యాక్చువల్గా మీకు విషయం చెప్పాలి, ఇలా ఇది నేను తీసుకొని 15 days అవుతుంది. ఎప్పుడో వీడియో చేయాల్సింది, రాసుకున్నా కూడా తెలుసా, గుర్తుండాలని రాసుకున్న రోజే నాకు కొంచెం ఎమర్జెన్సీ వచ్చి నేను ఊరికి వెళ్ళాల్సి వచ్చింది. అట్లా తిరిగి ఫైనల్గా నాకు 15 days తర్వాత టైం దొరుకుతుంది. 15 days కూడా కాదు, 15 days కంటే ఎక్కువనే. మధ్యలో మా ఫ్రెండ్ పెళ్ళొచ్చి ఊరికి వెళ్ళాను, మా తాతయ్య ఎక్స్పైర్ అయితే ఊరికి వెళ్ళాను నేను. అట్లా ఒక 2-3 సార్లు కొంచెం హడిల్స్ అన్నీ దాటుకొని ఫైనల్గా మనం చేస్తున్నాము. సో మంచి బాక్స్ అనమాట ఇది, మన క్లాస్గా ఉంటుంది. టడా, లుక్ మాత్రం అసలు మామూలుగా లేదు. ఎలా వస్తుంది మనకి ఇది, మనం తీయొచ్చు, లేకపోతే ప్రోడక్ట్ అయినా బయటికి తీసుకోవచ్చు. మనకి కింద దీంట్లోనే బాక్స్ మాత్రం బందోబస్తు ఇచ్చాను. ఈ బాక్స్లో మనకి ఒక వారంటీ కార్డు ఉంటుంది, 1 year వారంటీ కార్డ్. అండ్ నెక్స్ట్ డీటెయిల్స్ ఎలా యూజ్ చేయాలి ఏంటి అవన్నీ ఉంటాయి అన్నమాట. సో మనం ఇప్పుడు ఇవి ఇందులో వేసేద్దాము. తర్వాత ఇది చేద్దాం, అన్బాక్స్ చేద్దాం ఓపెన్ చేసి. మనకి ఒకసారి చూడొచ్చు లెంత్ అయితే ఎంత ఉంది మనకి ప్లగ్. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి 360 degrees రొటేషన్ అన్నమాట. ఇది సో ఇది మన ప్రోడక్ట్. ఇప్పుడు మనం మన హెయిర్ మీద చూసుకుందాము. చూసుకున్న తర్వాత ఎట్లుంటుంది ఏందని చెప్తాను నేను.
ఒకసారి మీరు దీన్ని మంచిగా చూడండి అనమాట, ఆప్షన్స్ ఎట్లున్నాయిందని. మనకి ఇది ఆటోమేటిక్ కర్లర్, ఇక పైన ఒకటి గ్లాస్ వచ్చింది, టఫ్ అండ్ గ్లాస్, అండ్ లోపల ఒక మెషిన్. ఇది మనం హెయిర్ ఇందులో పెట్టేస్తే ఇట్లా ఆటోమేటిక్గా అది కర్ల్ చేసుకొని వదిలేస్తుంది సౌండ్ వచ్చి. ఇక్కడ మనకు ఒకసారి సెట్టింగ్స్ చూద్దాము. ఇక్కడ పవర్ బటన్ అనమాట, ఆన్ ఆఫ్ బటను. అండ్ మనకి ఇక డిగ్రీస్ అనమాట, 160, 180, 200, 220 అంటే టెంపరేచర్. మనకి మామూలుగా కావాలంటే ఫస్ట్ పెట్టుకోవచ్చు, మనకు హై హీట్ మీద కర్ల్ కావాలంటే ఇట్లా మనకి ఇవన్నీ సెట్టింగ్స్ మనం ఆటోమేటిక్గా మార్చుకోవచ్చు. 4 సెట్టింగ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ మనకి ఏంటంటే కర్లర్ రైటా లెఫ్టా అవి ఉన్నాయి అనమాట. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే దీనికి మనం జనరల్గా చూడడానికి ఇది రెండు పెట్టేలాగానే ఉంది కదా ప్లగ్, బట్ ఇది నార్మల్ ప్లగ్లలో రాదు. నేను ఆల్రెడీ టెస్ట్ చేశాను, ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. సో ఇక్కడ నాకు ఒక ప్లగ్ అయితే ఉంది కదా, ఇది ఇందులో పెడితే మనకి కనెక్షన్ ఆన్ అవ్వట్లేదు. ఆన్ చేశాను కదా, ఇది రావట్లేదు ఈ ప్లగ్లో. ఇది నేను ఫస్ట్ డేనే అబ్జర్వ్ చేశాను తీసుకోగానే, అదే డెలివరీ అవ్వగానే. అయిన తర్వాత ఇట్లా పెద్ద ప్లగ్స్ ఉంటాయి కదా, ఇవి ఇందులో వస్తుంది. ఇది మాకు కిచెన్లో ఉన్నాయన్నమాట ఇలాంటివి రెండు, అంటే డైరెక్ట్ సాకెట్లో. ఒకటి ఫ్రిడ్జ్ కోసం ఇచ్చాము, ఇంకోటి నార్మల్గా ఉంది. అక్కడ కిచెన్ దగ్గర నేను చూపించలేదని ఇది ఎక్స్ట్రా ఉంటుంది నా దగ్గర ఒకటి, అది తీసుకొచ్చాను. ఇందులో పెట్టి చూపిస్తాను ఇప్పుడు మీకు. ఇందులో పెట్టాను నేను, స్విచ్ ఆన్ చేశాను. సో ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇది కనెక్షన్ అయితే వచ్చింది, లైట్ వచ్చింది మనకు కలరు. ఇక్కడ ఉంది టెంపరేచర్, దీన్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేను చూపిస్తాను ఒకసారి చూడండి. 3కి వెళ్ళిపోయింది, 4th దానికి వెళ్ళిపోయింది. మళ్ళీ స్టార్టింగ్ రావాలంటే మళ్ళీ ఒకసారి నొక్కితే మనకు స్టార్టింగ్కి వచ్చేస్తుంది. నేను కంప్లీట్గా హెయిర్ అయితే చేసుకోను ఇప్పుడు, దానికి చాలా ప్రాసెస్ ఉంటుంది కాబట్టి. నేను టెంపరేచర్ అయితే కొంచెం 180 degreesలో అట్లా పెడుతున్నాను, 180 degreesలో పెడుతున్నాను మీకు జస్ట్ చూపించడం కోసం నేను. కాకపోతే దీనికి చాలా పెద్ద ప్రాసెస్ అనమాట. నేను హెయిర్ పెట్టేసి తర్వాత మాట్లాడుతూ ఉంటాను. నేను లెఫ్ట్కి అట్లా బీప్ సౌండ్ వచ్చిన తర్వాత మనం తీసేయచ్చు. అంటే అర్థమైంది ఏంటంటే అంత టెంపరేచర్కి హెయిర్ అవ్వదు. నెక్స్ట్ 200 degreesలో పెట్టి చూద్దాము. 200 degreesలో పెట్టాను, సేమ్ హెయిర్ పెడుతున్నాను. అట్లా హోల్డ్ చేసి పట్టుకోవాలన్నమాట. ఒక 1 సెకండ్ అట్లా అయిపోతుంది మనకి, 10 secondsలో అయిపోతుంది. సౌండ్ వచ్చింది, ఇప్పుడు తీసి చూద్దాము. ఎస్, అంటే 180 degreesలో అయితే అవ్వలేదు, నేను 200లో పెట్టాను. సో 200లో పెడితే మనకి ఇట్లా వచ్చింది నా హెయిర్కి. మనకి ఆప్షన్స్ లెఫ్ట్ అయితే లెఫ్ట్, రైట్ అయితే రైట్. సేమ్ 200 degreesలో నేను మళ్ళీ తీసుకుంటున్నాను. కాకపోతే ఇంత ఎక్కువ పార్టీషన్ తీసుకుంటే కూడా రాదు. ఇంత ఫాస్ట్గానా?
సో నేను ఈ కొంచెమే చేసుకున్నాను అనమాట. యాక్చువల్గా చిన్న హెయిర్ లెంత్ ఉన్న వాళ్ళకి ఇట్లా మంచిగా చేసుకోవచ్చు కర్ల్స్. కొంచెం పెద్ద లెంత్ ఉన్న వాళ్ళు ఏంటంటే పైన ఒక హెయిర్ స్టైల్, ఒక నిమిషం ఉండండి ఫోకస్, పైన ఒక హెయిర్ స్టైల్ లైక్ ఇక్కడ ఏదైనా క్లిప్ అట్లా పెట్టేసుకొని కింద వదిలేసుకుంటాం కదా, ఆ కింద వరకు ఇట్లా చిన్నగా రింగులు అదే కర్ల్స్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు నేను ఇంత హెయిర్ లెంత్ చేయాలంటే కూడా నాకు చాలా టైం పడుతుంది. అండ్ హెయిర్ ప్రొటెక్షన్ సీరం ఏం లేకుండా కూడా వాడడం మనకు అసలు చాలా అంటే చాలా డేంజరు. ఇప్పటికే కుప్పలు చూపిస్తున్నాను ఇక్కడ హెయిర్ నాది, జస్ట్ నాది ఇప్పటికే ఇగో ఇంత ఊడింది, ఫుల్గా హెయిర్ లాస్ అవుతుంది నాది. సో మనం హెయిర్ ప్రొటెక్షన్ లేకుండా అయితే ఇంకా ఎక్కువ డేంజర్ అనమాట. చూడొచ్చు మీరు, నేను కొంచెం ముందు చేశాను అంతే, ఇంకెక్కువ చేయలేదు. నాకైతే ఓవరాల్గా బాగానే అనిపించింది. నేను ఫర్దర్గా కమ్మింగ్ వీడియోస్లో ఎప్పుడన్నా రెడీ అయినప్పుడు సేమ్ నేను ఇందాక చెప్పినట్టు పైన ఏదైనా హెయిర్ స్టైల్ వేసుకొని లైక్ సైడ్ పార్టిషన్స్ తీసి క్లిప్ పెట్టుకొని కింద వదిలేసినప్పుడు కింద రింగులు చేస్తాం కదా కర్లు, అట్లా చేసినప్పుడు ఏదైనా నేను ముందు వీడియోస్లో యాడ్ చేస్తాను. సో ఓవరాల్గా అయితే నాకు బాగా అనిపించింది. లైక్ రెగ్యులర్గా హెయిర్ స్టైల్స్ చేసుకుంటారు, పార్టీలకు వెళ్తారు, లైక్ వీడియోస్ చేస్తారు, వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది. ఇంకా నా అలాంటి వాళ్ళ అమాస పుణ్యానికి రెడీ అయ్యేటోళ్ళకైతే అంత పెద్ద యూజ్ ఏం అవ్వదు. బట్ నేను ఎందుకో మా ఆయన అడగానే నాకు కొనిచ్చాడు అనమాట. నాకు ఇది బాగా నచ్చింది, ఒకసారి కొనించు, లైక్ నా హెయిర్కి అంత ఏం చెయ్యట్లేదు కదా, మరి అట్లనే కంపలా గడ్డిలా ఉంటుంది, బాగుంటుందేమో అని అడిగాను, కొనిచ్చాను. నాకు బాగా నచ్చింది. సో నాకైతే ఇట్లా కర్ల్స్ బాగా అనిపిస్తుంది. ఒకసారి ఒకరోజు ఫుల్గా చేసుకొని చూసుకుంటాను ఎట్లా ఉంది ఏంటి అనేది. దీని గురించి మీకు ఏమైనా డీటెయిల్స్ తెలిస్తే, ఐ మీన్ మీరు యూస్ చేస్తున్నారా, ఎన్ని రోజుల నుంచి యూస్ చేస్తున్నారు, బాగుందా, మీరు ఏమైనా హెయిర్ ఏమైనా డ్యామేజ్ అయిందా, అలాంటివి అయితే చెప్పండి. నాకు హెయిర్ స్ట్రైట్నర్కి దీనికి కంపేర్ చేస్తే ఏంటంటే అది బాగా కోమ్ చేయడం కదా, సో అది బాగా ఇగ్గినట్టు అయిపోయి బాగా జుట్టు అనేది నాకు బాగా ఊడింది దాంతో ఆ ఒక్క 1-2 రివ్యూస్లోనే. సో ఇది ఏంటంటే మనం ఆల్రెడీ చిక్కులు తీసిన మన నార్మల్ కొంబుతోనే చిక్కులు తీసిన దానికి జస్ట్ మనం అందులో పెడితే అది కర్ల్ చేసుకుంటుంది కదా ఆటోమేటిక్గా. మనము ఇంకా మామూలుగా కర్లర్ అది ఉంటుంది కదా, స్ట్రైట్నర్ కర్లర్ లాంటిది, అది పెట్టి మనం చేసుకోవాలంటే కూడా కొంచెం బిగినర్స్కి అయితే చాలా కష్టం కదా. ఇదైతే బాగా హెల్ప్ అవుతుంది. మీరు ఏదైనా సేల్ అలాంటిది ఉన్నప్పుడు తీసుకోవచ్చు అనమాట. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని, యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో.